నిధి అన్వేషణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలను చూసేందుకు చాలా మంది ఆడియన్స్ ఇష్టపడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతవారం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఆసక్తికరమైన కథాకథనాలు, ఉత్కంభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఐఎండీబీలోనూ ఈ సిరీస్ కు 8/10 రేటింగ్ దక్కడం విశేషం. 1500 ఏళ్ల కిందటి రాజవంశానికి చెందిన నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. కదంబరాజుల కాలానికి 1990ల నాటి కాలానికి మధ్యలో నడిచే ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ విషయానికొస్తే దట్టమైన అడవి ప్రాంతాన్ని ఆనుకుని మారిగల్లు అనే ఓ కుగ్రామం ఉంటుంది. అక్కడి ప్రజలు మారి అనే దేవత పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. అదే గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యే మాస్టర్ ప్రాచీన శిలాఫలకాలను రహస్యంగా సేకరిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అప్పు కోసం వచ్చిన వరద కంట ఆ ప్రాచీన శాసనాలు పడతాయి. అందులోకి ఒక శాసనాన్ని అతను తీసుకుని వెళ్లి పురావస్తు శాఖకి చెందిన అధికారి ముందు ఉంచుతాడు. అది కదంబరాజుల కాలంలో దాచబడిన నిధి తాలూకు శాసనమని అతనికి అర్థమవుతుంది. మరి ఆ అధికారి ఏం చేస్తాడు? తర్వాత ఏం జరిగింది? నిధి కోసం ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేశారు? చివరికి నిధి దొరికిందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ కన్నడ వెబ్ సిరీస్ పేరు మారిగల్లు. దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వని పునీత్ రాజ్ కుమార్ ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. దేవరాజ్ పూజారి తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఏఐ సహాయంతో పునీత్ ను మళ్లీ చూపించగలిగారు. దీంతో ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి తోడు ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం G5 ఓటీటీలో 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.